దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ వాక్యం వినుచున్న బిడ్డలందరినీ దేవుడు ఉచితంగా దీవించి ఆశీర్వదించును గాక. ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి. యెహెజ్కేలు 21వ అధ్యాయం చదువుకుందామండి. అప్పుడు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, యెరూషలేము తట్టు నీ ముఖము త్రిప్పుకొని పరిశుద్ధ స్థలమును బట్టి ఇశ్రాయేలుల దేశమును గూర్చి ప్రవచించి ఇట్లనము, యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను నీకు విరోధినై నీతిపరులనేమి దుష్టులనేమి నీలో ఎవరూ నుండకుండా అందరినీ నిర్మూలము చేయుటకై నా ఖడ్గము వరదూసియున్నాను. నీతిపరులేమి దుష్టులేమి ఎవరునూ మీలో ఉండకుండా దక్షిణ దిక్కు మొదలుకుని ఉత్తర దిక్కు వరకు అందరినీ నిర్మూలము చేయుటకై నా ఖడ్గము దాని వరలో నుండి బయలుదేరి ఉన్నది. యెహోవానైన నేను నా ఖడ్గము మరలా వరలో పడకుండా దాన్ని దూసి ఉన్నానని జనులందరూ తెలుసుకుందరు. కావున నరపుత్రుడా, నిట్టూర్పు విడువుము. వారు చూచుచుండగా నా నడుము బద్దలగునట్లు మనోదుఃఖముతో నిట్టూర్పు విడువుము. నీవు నిట్టూర్పు విడిచెదవేమని వారు నిన్ను అడుగగా, నీవు శ్రమదినము వచ్చుచున్నదను దుర్వార్త నాకు వినబడినది. అందరి గుండెలు కరిగిపోవును, అందరి చేతులు బలహీనమవును, అందరి మనసులు అధైర్యపడును, అందరి మోకాళ్ళు నీరవును. ఇంతగా కీడు వచ్చుచున్నది, అది వచ్చేయున్నది అని చెప్పుము. ఇదే యెహోవా వాక్కు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు ఈ మాటలు ప్రకటన చేసి ఇట్లనము, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో ఖడ్గమే కనబడుచున్నది. అది వధును గలదై మెరుగు పెట్టి ఉన్నది. అది గొప్ప వధ చేయుటకై పదును పెట్టి ఉన్నది. తలతలలాడినట్లు అది మెరుగు పెట్టి ఉన్నది. ఇట్లుండగా నా కుమారుని దండము ఇతరుల దండములన్నిటినీ తృణీకరించినది అని చెప్పి మనము సంతోషించదమా? మరియు పూయుటకు సిగ్గుపడినట్లు అది మెరుగుపెట్టి వాని యొద్ద నుంచబడి ఉండెను. హతము చేయువాడు పట్టుకున్నట్లుగా అది పదును కలదై మెరుగు పెట్టబడి ఉన్నది. నరపుత్రుడా, అంగలార్చుము, కేకలు వేయుము. అది నా జనుల మీదకిని ఇశ్రాయేలుల ప్రధానుల మీదకిని వచ్చుచున్నది. ఖడ్గభయము నా జనులకు తటస్థించినది గనుక నీ తొడను చరుచుకొనుము. శోధన కలిగిను తృణీకరించు దండము రాకపోయిననేమి. ఇదే యెహోవా వాక్కు. నరపుత్రుడా, చేతులు చరచుకొనుచు సమాచారము ప్రవచింపుము. ఖడ్గము ముమ్మారు రెట్టింపబడినదై జనులను హతము చేయనిదై ఉన్నది. అది గొప్పవాని అంతఃపురము చొచ్చి వాని హతము చేయనది. వారి గుండెలు కరిగిపోవునట్లును పడద్రోయు అడ్డములు అతిగమగులట్లును వారు గుమ్మములలో నేను ఖడ్గము దూచెదను. అయ్యో, అది తలతలలాడుచున్నది. హతము చేయుటకు అది దూయబడి ఉన్నది. ఖడ్గమా, సిద్ధపడి ఉండుము. కుడివైపు చూడుము, ఎడమ వైపు తిరుగుము. ఎక్కడ నీకు పని ఉండునో అక్కడికి తిరుగుము. నేను కూడా నా చేతులు చరుచుకుని నా క్రోధము తీర్చుకుందును. యెహోవానగు నేనే మాట ఇచ్చి ఉన్నాను. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, బబులోను రాజు ఖడ్గము వచ్చుటకు 2 మార్గములను ఏర్పరచుము. ఆ రెండును ఒక దేశములో నుండి వచ్చినట్లు సూచించుటకై ఒక హస్తరూపము గీయము. పట్టణపు వీధి కొనను దాని గీయము. ఖడ్గమునకు అమ్మోనీయుల పట్టణమునకు రబ్బాకు ఒక మార్గమును, యోధాదేశమందున ప్రాకారములు గల పట్టణముకు యెరూషలేమునకు ఒక మార్గమును ఏర్పరచుము. బాటలు చీరు చోట 2 మార్గములు చీలు స్థలమున శకునము తెలుసుకొనుటకు బబులోను రాజు నిలుచుచున్నాడు. అతడు బాణములను ఇటు అటు ఆడించుచు విగ్రహముల చేత విచారణ చేయుచు కార్యమును బట్టి శకునము చూచుచుండగా, యెరూషలేము ఎదుట కొమ్మములను పడగొట్టు యంత్రములు పెట్టుమనియు హతము చేయుదురనియు ధ్వని ఎత్తుమనియు జయధ్వని బిగ్గరగా ఎత్తుమనియు గుమ్మములకు ఎదురుగా పడగొట్టు యంత్రములు ఉంచుమనియు దెబ్బలు వేయమనియు ముట్టడి దెబ్బలు కట్టుమనియు యెరూషలేమును గూర్చి తన కుడి తట్టున శకునము కనబడెను. ప్రమాణములు చేసుకొనిన వారికి ఈ శకునము వ్యర్థముగా కనబడును. అయితే వారు పట్టబడినట్లు వారు చేసుకొనిన పాపమును అతడు వారి జ్ఞాపకమునకు తెప్పించును. కాబట్టి ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీ అతిక్రమములు బయలుపడుట వలన మీ సమస్త క్రియలలో నుండి మీ పాపములు అగుపడినట్లు మీ దోషము
మీరు మనసునకు తెచ్చుకొన్నందునను నేను మిమ్మును జ్ఞాపకం చేసుకొనినందునని మీరు చెయ్యి చిక్కించి ఉన్నారు. గాయపడినవాడా, దుష్టుడా, ఇశ్రాయేలీయులకు అధిపతి, దోష సమాప్తి కాలమున నీకు తీర్పు వచ్చియున్నది. ప్రభువైన యెహోవా సెలవిచ్చుచున్నాడు, తలాటమును తీసివేయకుము, కిరీటమును ఎత్తుము, అది ఇకను ఇట్లుండదు. ఇక మీదట నీచుని గనునిగాను, గనుని నీచునిగాను చెయ్యుము. నేను దానిని పడద్రోయుదును. దాని స్వాస్థ్యకర్త వచ్చు వరకు అదియు నిలవదు. అప్పుడు నేను దానిని అతనికి ఇచ్చేదను. మరియు నరపుత్రుడా, నీవు ప్రవశించి ఇట్లనము, అమ్మోనీయులను గూర్చియు వారు చేయు నిందను గూర్చియు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, హతము చేయుటకు ఖడ్గమే దూయబడి ఉన్నది. తలతలలాడుచు మెరుగుపట్టిన ఖడ్గము వధ చేయుటకు దూయబడి ఉన్నది. శకునగాండ్రుని కొరకు మాయా దర్శనములు చూచుచుండగను, వారు వ్యర్థమైన వాటిని మీకు చెప్పుచుండగను. దోష సమాప్తి కాలమున శిక్ష నొంది హతులైన దుర్మార్గుల మెడల పక్కన అది నిన్ను పడవేయును. ఖడ్గమును వరలో వేయుము. నీవు సృష్టింపబడిన స్థలములోని, నీవు పుట్టిన దేశంలోని నేను నీకు శిక్ష విధింతును. అచ్చటనే నా రౌద్రమును నీ మీద కుమ్మరించెదను. నా ఉగ్రతాగ్నిని నీ మీద రగులబెట్టెదను. నాశనము చేయుటయందు నేర్పరులైన క్రూరులకు నిన్ను అప్పగించెదను. అగ్ని నిన్ను మృంగును, నీ రక్తము దేశములో కారును. నీవెన్నటినీ జ్ఞాపకమునకు రాక ఎందువు? యెహోవానగు నేనే మాట ఇచ్చి ఉన్నాను. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ప్రాణహాని చేయు ఈ పట్టణమునకు నీవు తీర్పు తీర్చుదువా? దానికి నీవు తీర్పు తీర్చిన యెడల అది చేయు క్రియలన్నిటినీ దానికి తెలియజేసి ఇలాగున ప్రకటించవలెను. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ కాలము వచ్చినట్లు నరహత్యలు చేయు పట్టణమా, నిన్ను అపవిత్రపరచుకున్నట్లు విగ్రహములు పెట్టుకుని పట్టణమా, నీవు చేసిన నరహత్యల చేత నీకు నీవే నేరాస్థాపన చేసుకుంటువి. నీవు పెట్టుకొనిన విగ్రహముల చేత నిన్ను నీవే అపవిత్రపరుచుకుంటువి. నీకు నీవే శిక్ష తెప్పించుకుంటువి. శిక్షా సంవత్సరములు వచ్చుటకు నీవే కారణమైతివి. కాబట్టి అన్యజనులలో నిందాస్పదముగాను సకల దేశములో అపహాస్యాస్పదముగాను నిన్ను నియమించుచున్నాను. సమీపస్థులేమి దూరస్థులేమి అందరూ అపకీర్తి పొందిన దానవనియు అల్లరితో నిండిన దానవనియు నిన్ను అపహసింతురు. నీలోని ఇశ్రాయేలీయుల ప్రధానులందరూ శక్తి కొలది నరహత్య చేయుదురు. నీలో తల్లిదండ్రులు అవమానమొందుదురు. నీ మధ్యనున్న పరదేశులు దౌర్జన్యమునందుదురు. నీలో తండ్రి లేని వారును విధవరాండ్రును హింసించబడుదురు. నాకు ప్రతిష్ఠితములకు వస్తువులను నీవు తృణీకరించుచున్నావు. నా విశ్రాంతి దినములను నీవు అపవిత్రపరచుచున్నావు. కొండెములు చెప్పి నరహత్య చేయువారు నీలో కాపురు ఉన్నారు. పర్వతముల మీద భోజనము చేయువారు నీ మధ్య నివసించుచున్నారు. నీలో కామ వికార చేష్టలు జరుగుతున్నవి. తమ తండ్రి మానఛాదనమును తీయువారు నీలోనున్నారు. అశుచి అయిన బహిష్టి అయిన స్త్రీని చెరుపువారు నీలో కాపురమున్నారు. ఒకడు తన పొరుగువాని భార్యను కూడి హేయకృత్యలు చేయను, మరి ఒకడు కామాతురుడై తన కోడలిని అపవిత్రపరచును. నీలో జనులు తండ్రి కుమార్తెయగు తమ సహోదరిని చెరుపుదురు. నన్ను మరచిపోయి నరహత్యకై లంచము పుచ్చుకొని వారు నీలోనున్నారు. అప్పిచ్చి వడ్డీ పుచ్చుకుని వారు నీ పొరుగు వారిని బాధించుచు నీవు బలవంతంగా వారిని దోచుకొనిచున్నావు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. నీవు పుచ్చుకొనిన అన్యాయపు లాభమును, నీవు చేసిన నరహత్యలను నేను చూసి నా చేతులు సరచుకొనిచున్నాను. నేను నీకు శిక్ష విధింపబోవు కాలమున ఓర్చుకొనుటకును చాలినంత ధైర్యము నీ హృదయమునకు కలదా? సహించునంత బలము నీకుండునా? యెహోవానగు నేనే మాట ఇచ్చి ఉన్నాను, దానిని నేను నెరవేర్తును. నీ అపవిత్రతను బొత్తిగా తీసివేయుటకై అన్యజనులలో నిన్ను చెదరగొట్టుదును, ఇతర దేశములకు నిన్ను వెళ్ళగొట్టుదును. అచ్చట అన్యజనుల ఎదుటనే నీ అంతట నీవే భ్రష్టుడవై నేను యెహోవానని నీవు తెలుసుకొందువు. మరియు
యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, ఇశ్రాయేలు నా దృష్టికి మస్టు వంటి వారైరి. అందరును కొలిమిలోను ఇత్తడియు తగరమును ఇనుమును సీసమునైరి. వారు వెండి మస్టు వంటి వారైరి. కావున ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరందరును మస్టు వంటి వారైతిరి. నేను మిమ్మును యెరూషలేము మధ్యను పోగు చేసేదను. ఒకడు వెండియు ఇత్తడియు ఇనుమును సీసమును తగరమును పోగు చేసి పొలుములో వేసి దాని మీద అగ్ని ఊది కరిగించినట్లు నా కోపము చేతను రౌద్రము చేతను మిమ్మును పోగు చేసి అక్కడ మిమ్మును కరిగింతును. మిమ్మును పోగు చేసి నా కోపాగ్నిని మీ మీద ఊదగా నిశ్చయముగా మీరు దానిలో కరిగిపోవుదురు. కొలిమిలో వెండి కరుగునట్లు మీరు దానిలో కరిగిపోవుదురు. అప్పుడు యెహోవానైన నేను నా క్రోధమును మీ మీద కుమ్మరించుతురని మీరు తెలుసుకొందురు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, యెరూషలేమునకు నీవి మాట ప్రకటింపుము. నీవు పవిత్రము కాని దేశము వై ఉన్నావు. ఉగ్రత దినమందు నీకు వర్షము రాదు. అందులో ప్రవక్తలు కుట్ర చేయుదురు. గర్జించుచుండు సింహము వేటను చీల్చినట్లు వారు మనుషులను భక్షింతురు. సొత్తులను ద్రవ్యములను వారు పట్టుకుందురు. దానిలో చాలా మందిని వారు విధవరాండ్రుగా చేయుదురు. దాని యాజకులు నా ధర్మశాస్త్రం నిరాకరించుదురు. నాకు ప్రతిష్ఠితములగు వస్తువులను అపవిత్రపరచుదురు. ప్రతిష్ఠితమైన దానికిని సాధారణమైన దానికిని భేదమెంచరు. పవిత్రమేదో అపవిత్రమేదో తెలుసుకొనుటకు జనులకు నేర్పరు. నేను విధించిన విశ్రాంతి దినములను ఆచరింపరు. వారి మధ్య నేను దూషింపబడుచున్నాను. దానిలో అధిపతులు లాభము సంపాదించుటకై నరహత్య చేయుటలోను మనుషులను నశింపజేయుటలను వేటను చీల్చు తోడేళ్ల వలె ఉన్నారు. మరియు దాని ప్రవక్తలు వ్యర్థమైన దర్శనములు కొనుచు యెహోవా ఏమీయు సెలవియ్యనప్పుడు ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని చెప్పుచు వట్టి సోదెకాండ్రై జనులు కట్టిన మట్టి గోడకు గచ్చుపూత పోయువారయ్యున్నారు. మరియు సామాన్య జనులు బలాత్కారము చేచు దొంగిలించుదురు. వారు దీనులను దరిద్రులను హింసించుదురు. అన్యాయముగా వారు పరదేశులను బాధించుదురు. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు. కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరింతును. వారి ప్రవర్తనా ఫలము వారి మీదకి రప్పించి నా ఉగ్రతాగ్ని చేత వారిని దహింతును. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్.